ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ పేపర్‌ని ఉద్దేశించి రాశారో, దాన్ని కౌంటర్ చేస్తా లోఫర్ అనే వర్డ్ వాడాల్సొచ్చింది అనేది వాళ్ళ సారాంశం. ఓహో! ఓహో! అంటే నువ్వు అచ్చు తప్పు, అల్లు తప్పు రాస్తావు. మొదటి పేజీలో సవరణనేమో తీసుకెళ్ళి ఏడో పేజీలో సవరణ ఇస్తావు. కానీ మొదటి పేజీలో ఏసిన బురదను మాత్రం కడగరా అంటే వ్యక్తుల్ని ఇండివిడ్యువల్ కెపాసిటీ నీ మొహానికి నీ కెపాసిటీ ఏంటని తెలుసుకోకుండా అసందర్భ పేలపల్లి వెళ్తావా? ఎవడ్రా నువ్వు? నీకు అసలు ఎవడ్రా భయం పడుతుంది నాకు అర్థం కావట్లేదు. కానీ ఏంటి సార్ ఆంధ్రజ్యోతి అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు 1000 కోట్లు తీసుకెళ్లి గాంధీ కుటుంబానికి ఆపదలో ఉంటే ఆర్థికంగా ఆదుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులకి చెప్పడానికి ఎట్లా చూస్తారు? ఎందుకంటే పార్టీకి ఫండ్ సహజంగా ఇస్తారు ఎవరైనా కూడా. పార్టీ ఫండ్ ఇవ్వండి అంటనో తప్పులేదు. అది ఏ పార్టీ అయినా వసూలు చేసుకుంటుంది వాళ్ళ లీడర్స్ తోటి. కానీ వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నుంచి వసూలు చేసి అంటే దీన్ని ఎట్లా చూడాలి? మీరు సీనియర్ జర్నలిస్టే కదా సార్? అవునండి. ఏమైనా తపేల ఛానల్లో పనిచేసి వచ్చారు? లేదు. అంటే వాళ్ళకే బుర్ర కొంచెం మోకాల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంగ్రెస్ వాడు ఎవడు ముఖ్యమంత్రి అయినా సంచులు తీసుకెళ్లి ఢిల్లీకి ఇవ్వడం సర్వసాధారణ ప్రక్రియ. అది కామన్ అయినప్పుడు దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్ ఎలివేషన్ అక్కర్లే. ఈయన ఇంకా కొత్తగా జాయిన్ అయ్యాడు చిన్న బుడంకాయ కాబట్టి, అంటే కాంగ్రెస్ పార్టీలో చిన్న బుడంకాయ స్థాయి కాబట్టి ఆ ముసలోళ్ళు చేసి కార్యక్రమం ఇతనికి కొత్తగా ఉంది. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఇక్కడి నుంచి వెళ్ళాలండి, అది వేరే విషయం. ఇప్పుడు మినుగుడు పురుగుల 2 దగ్గర వెలుగుతున్నాయి కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కర్ణాటక తెలంగాణ ఈ 2 సదరన్ స్టేట్స్ లో 2 ఆర్థిక భాండాగారాలే. ఈ ఆర్థిక భాండాగారాల నుంచి తరలించుకుని పోవడమే. అలా అగ్రిగేట్ 1000 కోట్లు 10,000 శిస్తు ఈలు కట్టడం కాదు, శిస్తు ఎవడు గట్టికి కడతాడో ఆయన కూర్చోబెడతారు ముఖ్యమంత్రి కింద. సో కాంగ్రెస్ వాళ్ళ టార్గెట్లు కూడా ఇస్తారేమో. టార్గెటెడ్ అండ్ మెన్ నెట్వర్క్ ఫోకస్ అంతా ఎక్కడ కలెక్షన్లు ఎలా ఇవ్వాలన్న దాని మీద వీళ్ళకి సర్వైవల్ ఉంటుంది. ఆ సంచులు లేవనుకోండి, ఎవడైనా నెక్స్ట్ సీటీ రెడీగా ఉంటుంది. డ్రా తీశారు, రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు, ఈ సంచులు గ్యారంటీ అట, ఆ టాక్ గురించి వాళ్ళు టికెట్ ఇస్తారు. ఇది ఒరిజినల్ లెగసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఒక రకంగా రాష్ట్రాన్ని ఏటీఎం గా మార్చింది అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పుడు నాలాటోడికి రీజనల్ పార్టీలు అన్ని ఎందుకు ఇష్టం అని నేను చెప్తున్నానంటే, మేమైతే ఆవిడ కప్పం కట్టక్కర్లే. కానీ ఇక్కడ ఈజీపీ వచ్చినా అదే పని. అది ఇంకా జిఎస్టీ కూడా మాట్లాడి ఇంకా రాష్ట్రానికి రావాల్సిందే. అవును, నోట్లో గొడ్లు కుక్కుని లోపల కుమిలిపోయి సావాల్సిందే. పొరపాటు నీ ఏడవల్లో బీజేపీకి మళ్ళీ ఓటేశారు కనుక మీరు తెలుసో తెలియకు. కానీ దేశం అంతా వేస్తున్నారు ఆల్రెడీ బీజేపీ. తర్వాత వాళ్ళు ఇలా పాడుకుంటారు, పాపంలో మేమని పాటలే ఉంటున్నాయి. ముఖ్యమంత్రులు అక్కడ నోట్లో గొడ్లు కుక్కుపోయి కూర్చుంచిపోయి చచ్చిపోతూ ఉంటారు. ఏంటి జిఎస్టీ డబ్బులు అని ఇస్తారా మాకంటే? మేక్ ఇన్ ఇండియా, భారత్ చమత్కార్ అని వాళ్ళకి అహోబిలం సినిమా చూపిస్తుంటారు. సో అంచేత వాళ్ళు అలవాటు పడిపోతారు, వాళ్ళకేం కాదు. కానీ ఈ కాంగ్రెస్సే ఎవడైనా సంచులు పట్టుకెళ్ళి ఇవ్వాల్సిందే సార్, అదేం కొత్త కాదు. ఈ డీసీసీలు కొత్తగా ఎన్నికైన వాళ్ళకి మోటివేషన్స్ ఏమంటారు, బాబు కలెక్షన్లు రేపటి నుంచి గట్టిగా ఉండాలి, మనం అక్కడ ఒక పక్కేమో కలెక్షన్లు చేసుకోవాలని చెప్తా, ఆర్థికంగా ఇవ్వాలని చెప్తా, ఇంకో దిక్కేమో మీకు ఇచ్చిన పవర్ ని సద్వినియోగం చేసుకోండి, మీ చేతిలో రేట్ చేస్తున్నారు సార్. అలా తిరిగి అడిగారు లేదా? అడగలేదు. అదే పవర్ ఉందా సార్ మీ దగ్గర? మీరు ఏమైనా వినియోగిస్తున్నారా సార్ అని అడిగితే అవును వినియోగిస్తున్నారని చెప్తే వాళ్ళు వినియోగిస్తారు. ఏ పవర్ వినియోగించాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డీసీసీ అధ్యక్ష పదవిని మిస్యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు సంజయ్ లెటర్లు వస్తారు, వాళ్ళందరినీ సన్నిధానంలో పెట్టుకుని మీకు బీసీసీ ఇచ్చినా సరే నువ్వు వేడి చేయకూడదు, వాళ్ళు చేసిందో నువ్వు వినాలని చెప్పడమా? ఆ విధంగా కాకపోతే అక్కడ మా జీవన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఈ డీసీసీలు అందరూ ఎన్నుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ వల్ల ఇష్టం అవుతున్నారు కదా. వరంగల్ అయితే కడియం శ్రీయ గారి మాటనండి, ఖైరతాబాద్ నియోజకవర్గం రేడియస్ అయితే దాన నాగేంద్ర గారి మాటనండి, అదేంటి మా జీవన్ రెడ్డి గారిని పక్క పెట్టండి ఆయన మాటనండి. ఆయన మరీ దౌర్భాగ్యం, హాస్పిటల్లో ఉంటే కూడా కనీసం చూడటానికి కూడా వెళ్ళి ఇప్పుడు దాకా వెళ్ళే ముందు అంతే ఆడతపల్లెలు అలాగే ఉంటాయి. ఆయన ఆల్మోస్ట్ పార్టీ నుంచి పంపించే పరిస్థితి పక్కకి ఆడుకోమని చెప్పారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆటలు ఆడుకోలేకపోతున్నాడు. వాళ్ళు ఇలాగే ఉంటుందండి. వాళ్ళతో ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం రూపకర్త ఎవడంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ వారసులందరికీ అదే ఉంటుంది. కానీ కాదు సార్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడిన విధానాన్ని, నన్ను ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విధంగా మాట్లాడేవారు అంటే అక్కడ ఉన్నటువంటి స్టేజ్ కింద ఉన్నటువంటి కూర్చున్నటువంటి పొంగులేటి తర్వాత శ్రీధర్ బాబు నోరెళ్ళపెట్టి చూశారు. ఎవరైనా చూస్తారండి పౌరాల గుట్ట మాటలు ఒకసారి మీ దగ్గర వీడియో ఉంటే వెనక్కి ప్లే చేసుకుని చూడండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు మరణాంతం మాటలు ఎవరు అదే చెప్తున్నాడు సార్. ఇవాళ మేము తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యమ నేపథ్యాలు, ఇక్కడ తెలంగాణ సాధించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు రోల్ ఏంటని ఎవరైనా అడిగితే
కరీంనగర్ అన్నట్టుగా వెళ్ళింది చెప్తారు. ఉద్యమంగా ఎక్కడైనా పార్ట్ ఉందా అయింది అంటే ఎక్కడ లేదు కూడా. కానీ ఆయన వాళ్ళ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అంటే ఖచ్చితంగా మేము మాడాలి రెస్పెక్ట్ ఇచ్చి. కానీ ఇవాళ ఉద్యమకారులకంతా మొత్తం ఆయనే చేసినట్టుగా చెప్తున్నాడు కదా. అదే కదా చెప్తున్నాను, వినివాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు వేదాంతంలో సామెత ఉంటుంది. ఇప్పుడు వెరైటీ ఏంటంటే ఇనివాడు వెర్రివాళ్ళు అయితే రాసేవాడు చెప్పేవాడు కిరసనాలుడు పచ్చళ్ళుడు అని అర్థం. అలాగా వాళ్ళ డైరెక్షన్లో వీళ్ళు ఎలాగా ఉంటుంది. వాళ్ళు చెప్పేవన్నీ ఎలాగుంటాయంటే మనం అన్ని శ్రీరంగ నీతులను పుస్తకం తీసి చదివితే అంతా దాంట్లో బోలాశంకరుడి కథ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఇంకొక పెద్ద అర్థం వచ్చే మాట ఏంటంటే, వరుసగా గ్రాఫ్ పెరుగుతోంది, ఓటింగ్ శాతం పెరుగుతోంది, ఎన్నికలు టు ఎన్నికలు. అది పార్లమెంట్ నుంచి తీసుకుంటే గ్రామ సర్పంచులదైనా మున్సిపాలిటీలదైనా. సో పెరుగుతుంది కాబట్టి ఇంకా మనకు భవిష్యత్తులో 2034 వరకు మందే అధికారం అని ఆయన చెప్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు. కేసీఆర్ గారు వాళ్ళని ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తున్నారు. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పెరుగుట విరుగుట కొరకైనా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొన్న మీరు గెలిచిన మున్సిపాలిటీలు కానీ లేకపోతే కార్పొరేషన్లు కానీ దాని ముందు గెలిచిన సర్పంచ్లు కానీ మీ అంతరాత్మ తెలుసు అదే దాన్ని ఏ విధమైన గెలుపు అంటారో లేకపోతే ఏ విధంగా ఇది అన్నది. సో అంతరాత్మ సాక్షిగా ఏదైనా ఆత్మ ప్రబోధానుసారం కనుక రాజకీయాలు చేస్తే ఇప్పుడు ఊరికి అరవడబడి ఈ రోజుకి వచ్చిన తాత్కాలిక ఉపశమనంతో బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే శాశ్వత ప్రయోజనాలు శాశ్వత పరిష్కారాలు అనేవి కాలం నిర్ణయిస్తుంది. ముఖ్యంగా నువ్వు కేసీఆర్ గారు బయటికి రానంత కాలం మీ ఆటలు ప్రజలకి నేనున్నానని మళ్ళీ ఒకసారైనా కలిగి తిరిగాడంటే 4 సభలు పెట్టి 4 సమావేశాలు పెడితే అందరూ లైన్లోకి వస్తారు. అప్పుడు మీరు కౌంటర్లు ఎలా ఉంటాయంటే ఇక్కడ నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఢిల్లీ వెళ్ళి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి అమిత్ షా లాంటివాడికి క్రియేట్ చేసాడు ఆయన. మీరంతా అంత కానీ ఆయన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే అంటే అంటే ఒక రకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జీవం పోసిందే నేను అని చెప్పే విధంగా ఉంది. అంటే ఆబ్వియస్లీ రేవంత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రేవంత్ అనేలాగా ఒకటే కోట్ చేసుకుంటున్నారు. ఎముగుడు లేనప్పుడు అక్కమగుడే దిక్కనో సామెత ఉంటుంది. అలా ఇక్కడ మనకు ఉత్తర తెలంగాణలో చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ని ఎంత కాదన్నా ఈ కార్పొరేషన్స్తో మున్సిపాలిటీలో కాస్త జీవం తీసుకొచ్చాడు. మీరు గమనించండి. సో దానికి వీ నీట్ టు గివ్ క్రెడిట్ టు హిమ్. అది పూర్తిగా శూన్యం. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, భూస్థాపితం చేసిన కేసీఆర్ గారు ఇక్కడ ఎక్కడైనా సౌండ్ వినబడుతుందా? వాళ్ళే సెకండరీ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ కొంకుచాటు కృష్ణలే తిరుగుతున్నారు. కానీ క్యాడర్ ఉంది ఎక్కడ తెలంగాణలో, కొంత టీడీపీకి అయితే కొంత ఓట్ బ్యాంకు క్యాడర్ అయితే అది ఉంది. కులపరంగానండి. కులపరంగా కొంత కమ్యూనిటీలు మెయింటైన్ చేస్తున్నాయి. అది ఏం చేస్తారంటే కేసీఆర్ గారి మీద ఉన్న వ్యక్తిగత వ్యంగ్యంట అని, అంటే ఏదో తెలుగుదేశం కానీ ఏదో అన్యాయం చేసేసాడు అన్నట్టు. కానీ అసలు తెలుగుదేశం ఆయనకి అన్యాయం చేసింది అనే విషయం వాళ్ళు గ్రహించారు. గ్రహించకాలు ఇక్కడ రేవంత్ రెడ్డి సన్నిధానంలో ఉపశమనం పొందుతున్నారు. కానీ అక్కడ తెలంగాణ ఆత్మగౌరవం అన్నది ఒకటి ఉంటుంది. అది నిద్ర లేచినప్పుడు ఎలాంటి వాడైనా ఇలా టర్న్అవుట్ అవుతాడు. అది ఓన్లీ కేసీఆర్ గారితోనే సాధ్యం. కానీ కేసీఆర్ గారు వస్తారని ఎప్పుడు అనేది జనాల్లో కూడా ఒక ఇంకా 3 ఏళ్ళు ఉంది సార్. ఇప్పుడు అదేదో సినిమాలో చూడండి మనకి పాశుపశాస్త్రం నీ దగ్గర ఉందని చెప్పి దాన్నే మొదలు కొట్టేశారు అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళకి ఈ టెన్యూర్లో ఈ టర్మ్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ డ్రైవ్ అవుతున్న దగ్గర కేసీఆర్ గారే వాళ్ళ ఆపన్న హస్తం బీఆర్ఎస్ పార్టీకి. ఈ చిచ్చుబుడ్లన్నీ ఎన్ని వెలుగుతాయి ఎలాగనేవండి, ప్లాస్టిక్ తారాజోవాలు వస్తాయి. కానీ ఇవాళ రాష్ట్రం ఒక రకంగా అప్పుల పాలు అయిపోయింది, మళ్ళీ కూడా అప్పులు చేస్తున్నారు. రీసెంట్గా కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే కూడా పూర్తిగా మొత్తం ఆర్థిక ఎమర్జెన్సీ అని చెప్పాలి తెలంగాణ చెప్పాలంటే. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్న దగ్గర మళ్ళీ ఒక 5,000 కోట్లు తీసుకొచ్చి గాంధీ విగ్రహం కట్టి అక్కడ ఉన్నటువంటి 500 కుటుంబాలను వీధుపాలు చేసి నీడ లేకుండా చేయటం ఎట్లా చూడాలి ప్రసాద్ గారు? ఇప్పుడు పేరు కోసం కొంతమంది వెంపర్లాడుతుంటారు. అది ఒరిజినల్ తెలుగుదేశానికి ఉన్న ప్రాబ్లం. అది ఆ పేరు కోసం వెంపర్లాడే కార్యక్రమంలో వ్యాపారాలు మర్చిపోయి అనవసరమైన ఎలివేషన్స్కే డబ్బులు ఖర్చు పెడతారు. నిజంగా చూడండి, 1750 కోట్లు పెట్టి రామారావు గారి విగ్రహం పెట్టడానికి అక్కడ శ్రద్ధ చూపిస్తున్నారు ఆంధ్రాలో. కానీ మెడికల్ కాలేజీలకి ఆయన అగ్రిగేట్ ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది అన్నదానికి లేదు. అలాగే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన 6 హామీలు ఏమవుతున్నాయో, 7వ హామీ ఏమైందో, అసలు హామీలకి అతిగతి లేకుండా పోతున్న దగ్గర ఇవాళ తెలంగాణలో వెతులుతున్న తీవ్ర సమస్యల కన్నా ఒక విగ్రహం పెట్టడం అన్నది అంత ప్రయారిటైజేషన్. దాంతో ఒక 500 కుటుంబాలు రోడ్డు మీద పడడం ఎంతవరకు సమంజసం? సో వీటి మీద ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్లు ఎప్పుడైతే ఉంటాయో కాంట్రడిక్షన్స్, ఆ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయవలసిందే ముఖ్యమంత్రి గారి బాధ్యత. అది నేను అడ్రస్ చేయను, నాకు నచ్చిందే నేను చేసుకుని వెళ్తానంటే ఎవరేం చేస్తారు?